అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకొని అనరా, వింటే అందులో ఏదైనా రీజనబుల్ ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలనే ఆలోచనతోటి మేము అవకాశం ఇస్తున్నాము. సేమ్ అదే పోలీస్ వ్యవస్థతో మీరు అంచవేసినట్టు మేము అంచేయలేమా? మాకు తెలియదా? ఆ మాత్రం తెలివి లేకుండానే 20 ఏళ్ళ అపోజిషన్లో జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పార్టీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయిన 20 ఏళ్ళు ఏం తెలియకుండానే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా? గడీలలో విరగకపోవచ్చుగా నల్లమల్ల అడవుల్లో విరిగినాం కదా, క్రూర జంతువులను చూసినాం, సామాన్యులను కూడా చూసినాం కదా. గడీలలో దొరల్లాక మేము పెరగకపోవచ్చు, కానీ నల్లమల్ల అడవుల్లో చెంచులను చూసుకుంటేనే, పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా. మాకు మనుషులు ఎట్లుంటారు, మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా? తెలియకుండానే ఇంత దూరం వచ్చిందా నేను? మాకు మానవత్వం ఉంది, మీకు మానవత్వం లేదు. మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం, మేము విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం. రాజు అనేవాడు విజ్ఞతతో వ్యవహరించాలి అని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విజ్ఞత ఉండాలి. ఆ విజ్ఞతను నేను ప్రదర్శిస్తున్నా. మీరు ఆ విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టి ఈరోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీకు నాకున్న తేడా అది. సచివాలయమే లేకుండా, పరిపాలన భవనానికే రాకుండా వాళ్ళకి పట్టొచ్చిందంట. ప్రతిరోజు రోజుకు 18 గంటలు పనిచేసే నాకు, మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదంట. ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, మిమ్మల్నే విశ్లేషించమని అడుగుతున్నా. తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా. ఇంద్రవల్లి అమరవీరులకు ఇండ్ల పట్టాలిచ్చి భూములు ఇచ్చినందుకు, ఇంద్రవల్లి అమరవీరుల స్తూపాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేసినందుకు మా మీద ఆదివాసీలు కోపంగా ఉన్నారా? లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతరని అద్భుతంగా నిర్వహించినందుకు మా మీద కోపంగా ఉన్నారా? లేకపోతే యాదగిరి గుట్టని యాదాద్రి నువ్వు చేస్తే తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి, ఆ పేరును కూడా తెలంగాణకు వదలలేను. చాలామంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు. ఆయన యాదాద్రి మారవంగానే నా దగ్గరకు వచ్చి, సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టారు, అది మారింది, ఇప్పుడు మా పరిస్థితి ఏందని. మీకేం చింతొద్దా, నేను వచ్చినాక మళ్ళీ యాదగిరి గుట్ట చేస్తా అని యాదగిరి గుట్ట చేసిన. వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లే అని మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా? లక్ష్మీ నరసింహస్వామి లేడా? లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు? మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి, ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం. అద్భుతమైన శిలా సంపద ఉన్నది, అద్భుతమైన దేవాలయాలు ఉన్నది, అద్భుతమైన సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతానికి. అందుకే ఈరోజు మనం ఎండోమెంట్స్ పాలసీ తీసుకొచ్చి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈరోజు వీటన్నిటిని అభివృద్ధి చేయాలని మనం ఒక పాలసీ తీసుకొచ్చినాం ఆల్రెడీ. అందుకే వైటీడీని ఈరోజు మనం పెట్టుకుని తొందరలోనే బోర్డు వేసుకుంటాం. అద్భుతంగా మనం మన దగ్గర ఉన్న పరిశ్రమలను కానీ, దేవాలయాలను కానీ, ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ చేసుకుందాము. మనందరికీ సిలికాన్ వ్యాలీనే ఈరోజు మనం డ్రైవ్ చేయగలిగినాం. నిన్ననే మెక్డొనాల్డ్స్ హైదరాబాద్లో మా కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుంటాం, ఇండియాలోనే హైదరాబాద్కి వచ్చారు. బయోటెక్లో ప్రపంచంలోనే పేరెన్నికగా ఆమ్జాన్ అమెరికాలో ఉంటుంది. ఫస్ట్ టైం వాళ్ళ దేశాన్ని వదిలి బయటకు వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. హెచ్సిఎల్ వాళ్ళు 15,000 మంది, 1,00,000 మంది ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ తెలంగాణలో. కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్యోగులు ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థల్ని హైదరాబాద్లో విస్తరించుకున్నారు. ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఒకరొకరిని వాళ్ళని కలిసి, అవసరమైతే వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి, ఈరోజు ఇన్ఫ్లేషన్ అంటే ధరల నియంత్రణ.